సో మీరు ఈ యానిమేషన్, ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఇది ఈ అని కాన్సెప్ట్ అనేది ఒకటి లేకపోతే ఇవాళ ఎన్ని మనకి సాధ్యపడవు ఎస్, అని అంటారు. సో దట్స్ వే దిస్ యానిమేషన్ ఇస్ హెల్పింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ యానిమేషన్. ఫస్ట్ థింగ్ ఈస్ విజువల్ కమ్యూనికేషన్. ఓకే. మనం ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము అని అంటే ద కామన్ లాంగ్వేజ్ ఈస్ మనకు అర్థమైనటువంటి భాషలో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు సపోజ్ మనం బయటకు వెళ్తున్నాం, మన మాస్క్ కట్టుకోమని చెప్పి ఒక ఇమేజ్ ఉంది, అది మలయాళంలో ఉండనివ్వండి, కొంకణంలో ఉండండి, బట్ వీ యూస్ టు గెట్, వీ హ్యావ్ టు, హౌ వీఆర్ గెటింగ్ దట్ ఈస్ a pic is saying that. సో అలా మనం ఎనీ కంటెంట్, అది ఎక్కడ మనం ఏ విషయాన్ని చెప్పాలనుకున్నా కానీ విజువల్గా, సో ఎప్పుడైతే ఒక చేతులు కడుక్కోండి అని చెప్పి ఒక శానిటైజర్ బాటిల్లో అక్కడ సింబల్ ఇచ్చాము అని అంటే ఆటోమేటిక్గా ఇది కోవిడ్ ప్రికాషనరు అనేటటువంటి సెన్స్ మనకి ఎలా తెలుస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రతిదీ కూడా విజువల్లీ కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉండేది. ఒకప్పుడు మాటలు మాట్లాడేవి, ఈరోజు యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్. సో యాక్షన్స్ అనేవి ఎట్లా చేస్తున్నారు అని అంటే, మనం ఒక సినిమాలో ఏం చెప్తున్నాం, ఒక కథని, ఒక స్టోరీని స్క్రీన్ ప్లే రూపంలో కథని కథనంతో కలిపి విజువల్ స్క్రీన్ మీద విజువల్ ఇంపాక్ట్తో ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా కొన్ని ఎమోషన్స్ని, కొన్ని డాన్సుల్ని, కొన్ని ఫైట్లని మిక్స్ చేసి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే విధంగా మనం మూవీని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ ఈస్ గివింగ్ ఏ కమర్షియల్లీ హిట్. సో ఆ ప్రొడ్యూసర్కి దట్ ఈస్ ఎ బిజినెస్, హీ ఈస్ గెటింగ్ హిస్ సోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్. అట్ ద సేమ్ టైం ఒక కంపెనీకి ఒక ప్రోడక్ట్ అయినా ఒక సర్వీస్ అయినా ఇట్ షుడ్ రీచ్ టు ఇట్స్ కస్టమర్స్ అండ్ ఇట్స్ క్లయింట్స్. సో ఈ కస్టమర్కి ఆ ప్రోడక్ట్ నచ్చే విధంగా ఉండాలంటే ముందు దాన్ని డిజైన్, ఫిజికల్ అపియరెన్స్ అనేది మనకి నచ్చాలి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం, మనం ఎన్ని గోల్డ్ షాప్లకి వెళ్ళినా గోల్డ్ రేట్ ఈస్ ఫిక్స్డ్ పర్ గ్రామ్ ఈస్ దిస్ మంత్, అంతే, దిస్ మచ్. కానీ మనం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, దేనికోసం? డిజైన్స్. ఎక్కడ వెరైటీ డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ డ్రెస్ నుంచి ఆ డ్రెస్కి, ఆ డ్రెస్ నుంచి ఆ శారీకి, ఆ శారీ నుంచి ఇంకొక ఎక్స్క్లూసివ్ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్కి ఎందుకు పరిగెడుతున్నాం? డిజైన్. సో ఇట్ షుడ్ అట్రాక్టివ్ టు అవర్ ఐస్. ముందు ఫిజికల్ అపియరెన్స్లో ఆ కంఫర్ట్, రోజుకు ఒక మొబైల్, రోజుకు ఒక బైక్, రోజుకు ఒక కార్ మోడల్, ఇంట్లో యూజ్ చేసే గ్లాస్ కొనేటప్పుడు కూడా మనం యూజ్ టు చెక్ ఇట్ అవుట్ అట్రాక్టివ్గా ఉందా లేదా. దెన్ విల్ కమ్ టు ఏ క్వాలిటీ పాయింట్. బట్ ముందు అట్రాక్టివ్ లేకపోతే, కళ్ళని ఆకర్షించకపోతే, దెన్ హౌ కెన్ వీ గెట్ ఇన్ టు ద ప్రొడక్షన్ అనే పర్టికులర్ వెళ్ళం. అది మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, డెవలప్మెంట్, ఏదైనా కానీ మనం యాజ్ వీఆర్ ఇన్ టు ఐటీ ఫీల్డ్. ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా ప్రతిదీ సిస్టమ్ లేని ఆఫీస్ లేదు, సిస్టమ్ లేని ఇండస్ట్రీ లేదు. కాబట్టి ఈవెన్ ఎవ్రీ ఫీల్డ్, అంటే పోలీస్ ఫీల్డ్ చూసుకున్నా, గవర్నమెంట్ ఫీల్డ్ ఏ చూసుకున్నా డిజిటలైజ్ అయిపోయింది. యాజ్ యూ సెడ్ పోలీస్ ఫీల్డ్ అన్నారు, ఒక క్రైమ్ ఎలా జరుగుతుంది అనేది కూడా వాళ్ళు విజువలైజేషన్ లో ప్రొవైడ్ చేసి ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పి దే ఆర్ మోటివేటింగ్ ద పబ్లిక్ టువర్డ్స్ దట్. కరెక్ట్. సో ఇవన్నీ మనం ఏం చెప్తున్నాం, ఒక అంశాన్ని విజువల్గా ప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి వాట్ ఎవర్ ఆల్ దీస్ ఫీల్డ్స్ బిలాంగ్ టు విజువలైజేషన్. ఒకప్పుడు డ్రాయింగ్ అనేటువంటి స్కెచింగ్తో చెప్పేవాళ్ళం, కలర్స్ ఐడెంటిఫై తర్వాత పెయింట్తో చెప్పేవాళ్ళం, మరికొంత అయిన తర్వాత స్కల్ప్చరింగ్లో మౌల్డ్ చేసి చెప్పేవాళ్ళం, ఇంకొంత పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని, ఇప్పుడు మనం చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ అనే సిరీస్ చూసేవాళ్ళం, ఎవ్రీబడి ఆర్ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్. సో ఆ లెవెల్లో మనం చూసినప్పుడు ఇక్కడ మనం సీక్వెన్స్ ఆఫ్ ఇమేజెస్ని వాళ్ళు డ్రా చేసి, ఆర్టిస్టులు దాన్ని షూట్ చేసి, దాన్ని లైక్ అనిమేషన్ ఈజ్ నథింగ్ బట్ పర్సెప్షన్ ఆఫ్ విజన్ అంటాం, పర్సెప్షన్ ఆఫ్ విజన్. సో దాట్ ఇవన్నీ కూడాను ఒక సీక్వెన్స్లో మన కన్ను చూడలేనటువంటి మూమెంట్ క్రియేట్ చేసి దాన్ని యానిమేటెడ్ సిరీస్లో జెరీ వెనుక టామ్ పరిగెడుతున్నట్లుగా మనం ఎంటర్టైన్ చేస్తూ సిరీస్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇన్వెన్షన్ ఆఫ్ ప్రతి దానిలోనూ, ప్రతి ఫీల్డ్లో కంప్యూటర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువైపోయి 100% బర్డన్ని 10% చేసింది ఇన్ ఎనీ ఫీల్డ్. సో అలానే సేమ్ థింగ్ ఈజ్ ఇన్ కంప్లీట్ విజువల్ కమ్యూనికేషన్. సో ఇక్కడ కూడా ఏమైంది అని అంటే, ఈ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ అప్లికేషన్స్, మనం ఎక్కడున్నాం, విండోస్ ప్లాట్ఫామ్ అని అంటాం, అప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ అని అంటాం, ఇవన్నీ ఏంటి, నథింగ్ బట్ GUI ప్లాట్ఫామ్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఈ గ్రాఫికల్ యూజర్లో ఒక యూజరు మొబైల్లో ఒక యాప్, ఒక ఐకాన్ క్లిక్ చేయగానే మనం ఏ ఇంటర్ఫేస్కి, ఐ మీన్ ఏ స్క్రీన్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మన జర్నీ ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా రూటింగ్ ఇచ్చేటప్పుడు ప్రతిదీ కూడా మనకు అర్థమయ్యే విధంగా
ఇప్పుడు చాలా మంది ఫోన్ పే నుంచి మనకి అమౌంట్ వేసేస్తున్నారు. హౌ మెనీ నోస్ అక్కడ చదవడం PHO NEPE అనేది చదవడం ఎంతమందికి వచ్చు, బట్ ఆ సింబల్ని చూసి ఎస్. సో ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ టు ప్రతి ఫీల్డ్. ఈ యొక్క విజువలైజేషన్ అనేది మొత్తం కూడా వీ కాల్ దమ్ ఇట్ యాజ్ విజువల్ కమ్యూనిటీ. అక్కడ వాడబడేటువంటి అప్లికేషన్స్ అనేవి డిజైనింగ్ అని, యానిమేషన్ సాఫ్ట్వేర్స్ అని, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అని. కానీ మన మైండ్ ఏంటంటే అన్నింటికి కలిపేసి ఒక ఫీల్డ్ పేరు ఆపాదించేస్తాం కాబట్టి వి యూస్ టు సే యానిమేషన్ ఫీల్డ్ అని అంటాం. మెజారిటీ ప్రాబబిలిటీ అనేది యానిమేషన్ అనే వర్డ్తో వెళ్ళిపోతుంది కాబట్టి అందరు కూడా యానిమేషన్ ఫీల్డ్. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కంప్యూటర్ గ్రాఫిక్స్. ఇక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేటర్ అనేటువంటి సెన్స్తో మనం ప్రొఫెషనల్గా ఈ ఫీల్డ్ని ఎంచుకోవచ్చు. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పింది అంతా బాగానే ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ కెరియర్ అనేది ఎంచుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక 10th అయిపోయిన వాళ్ళు లేకపోతే ఇంటర్ అయిపోయిన వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నాకు ఏ కెరియర్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు, బట్ నాకు కొంచెం పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉంది, ఈ పలానా ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఫీల్డ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అని మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు? ఈ కెరియర్లో ఏం ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అని? రైట్ సినన్న, ఫస్ట్ ఏ ఫీల్డ్ అయినా మనం ఎంచుకునేటప్పుడు ఏదైనా, ఈవెన్ నేను కూడాను ఈ ఫీల్డ్కి రావడానికి, మీరు మీ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావడానికి, ఏదైనా ఫైనల్లీ ఏంటంటే మనకి కెరీర్ అనేది 100% గ్యారంటీ ఉండాలి. మనం అది కోరుకుంటాం, దాంతోనే మన అడుగులు అనేది టువర్డ్స్ దట్, మనం మనీని ఇన్వెస్ట్ చేసినా, టైంని ఇన్వెస్ట్ చేసినా, అఫర్ట్ని ఇన్వెస్ట్ చేసినా, మనం సెలెక్షన్ అనేది బేస్డ్ ఆన్ ఆపర్చునిటీస్, అవైలబిలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ దానిలో వచ్చేటువంటి సాలరీస్ని బేస్ చేసుకొని అంతే కదా దట్ ఈస్ అది ఎంతవరకు సెక్యూర్డ్గా ఉంటుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ దాట్ విల్ లుక్ ఇన్ టు దట్, ఆ కెరియర్ని ఎంచుకుంటాం. ఫస్ట్ మనం ఈ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ ఫీల్డ్లో కూడా యాజ్ యూ డిస్కస్డ్, సో ఇందులో వైడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఎగ్జాంపుల్గా ఒక చిన్న విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఇప్పుడు మనము 90 నుంచి ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్ స్టార్ట్ అయిందని అనుకుంటే 2000కి వచ్చేటప్పటికి ఇట్స్ అల్టిమేట్ రెవల్యూషనరీ. ఒక బ్యాంక్ కానీ లేకపోతే ఒక సౌత్ సెంట్రల్ రైల్వే కానీ వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ కంప్యూటర్స్. ఇలా వెళ్ళినప్పుడు చాలామంది కంప్యూటర్ ఇంజనీర్స్ దే హ్యావ్ బీన్ వర్క్డ్ ఇంటూ దట్ అప్లికేషన్ డెవలప్మెంట్. వన్స్ ఒక్కసారి అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయింది, అది బ్యాంక్దో రైల్వేస్దో, అందులో ఉన్న ఎంప్లాయీస్ని ఎవరిని తీయలేదుగా. కరెక్ట్. దే ఆర్ వర్కింగ్. మళ్ళీ వాళ్ళని ట్రైన్ చేసుకొని అప్లికేషన్ యూజ్ చేసేటువంటిది, మనం మాన్యువల్గా వెళ్ళి తీసుకునేటువంటి వర్క్ని కంప్యూటర్లో యూజ్ చేసి ఈజీగా, ఒక పాస్బుక్లో మాన్యువల్గా రాసేవాళ్ళు ఈరోజు ప్రింట్ తీసి ఇస్తున్నారు. దానివల్ల వర్క్ అనేది ఈజీ అయిపోయింది. మనం ఎక్కడి నుంచి అయినా రీకలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు ఇక్కడ ఈ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కంప్యూటర్స్ మేడ్ అవర్ లైఫ్ మోర్ ఫ్లెక్సిబుల్. ఒక్కసారి ఒక బ్యాంక్ ట్రాన్స్ఫార్మ్ అయింది, ఆటోమేషన్లోకి వెళ్ళింది అని అంటే మిగతా బ్యాంక్స్ అన్నీ అయిపోయినాయి. సో ఇట్స్ ఆల్ లైక్ కొన్ని లక్షల మంది రిక్వైర్మెంట్ ఆ టైంలో సాఫ్ట్వేర్ బూమ్ అని అయింది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా వెరీ వెరీ లిమిటెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈరోజు కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు, కానీ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ డన్ విత్ ఆటోమేటెడ్ కదా. సో అయిపోయినప్పుడు అక్కడ దాని ఆపరేషనల్కి ఎస్టాబ్లిష్ చేసి అప్లికేషన్ డెవలప్ చేసేటువంటి కొన్ని వందల మంది, వేల మంది రిక్వైర్మెంట్ ఉండరు. వాళ్ళ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ని ట్రైన్ చేసుకొని దాన్ని ఆపరేట్ చేసి దాని మెయింటెనెన్స్ కోసం, అప్డేషన్ కోసం వచ్చేసింది. నేను సాచురేషన్ కూడా అనను, బట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఆ రోజున్న రిక్వైర్మెంట్ని ఈ రోజుకి కూడా మనం అప్లై చేసుకుంటూ ఉంటే హౌ మచ్ మనం వివేకంతో ఎంతవరకు ఆలోచిస్తున్నాము మన కెరియర్ పట్ల. ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది, ఇప్పుడు అంత రిక్వైర్మెంట్ అవసరం లేకపోవచ్చు. బట్ అక్కడ వచ్చినటువంటి మ్యాన్ పవర్ బయటకి ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇప్పటి దాంతో కంపేర్ చేస్తే మీరు చాలా ఇంజనీరింగ్ సెక్టార్స్లో బీయింగ్ అన్ ఇంజనీర్ యూ చెక్ ఇట్ అవుట్. మహా అయితే ఫస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అండ్ రెండోది వచ్చి ఈసీ, మహా అయితే ఇంకొక 2-3, ఐ డోంట్ నేమ్ ఇట్, బట్ మాక్సిమం ఒక 4-5. ఇవి తప్ప మిగతావేమీ అసలు ఇందులో కూడా ఇది రాకపోతే ఇది రాకపోతే ఇది అన్నట్లు ఒక కొంత కాంప్రమైజింగ్తో వెళ్తాం. బట్ ఫైనల్గా మళ్ళీ ఏదో ఒక అప్లికేషన్ అనుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మనం అనుకున్నటువంటి కెరియర్ సెక్యూరిటీలోకి మనం రీచ్ అవుతున్నామా ఈ పర్టికులర్లో క్వశ్చన్ మార్క్. బయటకు వచ్చి ఇంజనీరింగ్ చేసినా కానీ
ఆపర్చునిటీస్ లేవు. యాజ్ పర్ నాస్కామ్ రిపోర్ట్స్లోనే, యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్, నేను మళ్ళీ కొత్తగా చెప్పట్లేదు, వాటిని బట్టి 8-10% ఆఫ్ ద పీపుల్ ఇంజనీర్స్ ఆర్ సెటిలింగ్ డౌన్ అని, వాళ్ళకి మాత్రమే కెరియర్ ఉంది, వాళ్ళే ప్లేస్మెంట్కి వెళ్తున్నారంటే వాట్ అబౌట్ దిస్ 90%? మనం ఆ కెరియర్లోకి వెళ్ళేటప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది వెదర్ ఇట్ ఈస్ సెటిల్మెంట్ ఉన్నటువంటి వాతావరణంలోకి వెళ్తున్నామా, అదే మనం అప్లై చేద్దాం. అదే కంప్యూటర్ ఫీల్డ్ని. ఇక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ అన్నా కూడాను ఒక బ్యాంకు ఒక యాడ్ని డిస్ప్లే చేసింది, మేము ఈ పథకం రిలీజ్ చేస్తున్నాము, మేము ఈ సర్వీస్ చేస్తున్నాము అన్నట్లుగా. కొత్త స్కీమ్ మార్కెట్ చేసుకోవడం కోసం ముందు దాన్ని విజువలైజ్ చేసి ఒక లీఫ్లెట్టో, ఒక ప్యాంప్లెట్టో, ఒక బుక్లెట్టో, దానికి సంబంధించిన ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తుంది. అండ్ ఏ బ్రాండ్ అంబాసిడర్నో తీసుకొచ్చి దానికి యాడ్గా బిల్డ్ చేస్తుంది. మిగతా బ్యాంకులన్నీ కామ్గా ఉంటాయా? వాళ్ళు కూడా కాంపిటీటర్ గా ఫీల్ అవుతారు కాబట్టి సో ఆటోమేటిక్గా అండ్ ఈ స్కీమ్ ఇక్కడతో ఆగిపోతుందా? మళ్ళీ ఇంకొక స్కీమ్. అండ్ ఎంత పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అయినా మార్పు కావాలని ఆడియన్స్ కోరుకుంటాడు. సో మళ్ళీ అదే బ్రాండ్ అంబాసిడర్తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ డిజైన్ చేస్తూ ఒక గ్రాఫిక్స్ ప్రొఫెషనల్ గురించి ఆలోచిస్తే, ఒక బ్యాంక్ వాళ్ళ స్కీమ్ గురించి లేదు వాళ్ళ సర్వీసెస్ గురించి కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి కదా. మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయాలని వాళ్ళ టార్గెట్, వాళ్ళ లోన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి కావాల్సినటువంటి యాడ్ ఏదో ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టి వాళ్ళు ఫోకస్ చేస్తారు. అలా ఫోకస్ చేసినప్పుడు మిగతా బ్యాంక్స్ అన్నీ కూడాను వీళ్ళకంటే మేము బెస్ట్ అని చెప్పుకునే కంటెంట్లో లేదు మేము ఈ సర్వీసెస్ ఇస్తున్నామని దే డూ ప్రొజెక్ట్ ఆన్ పబ్లిసిటీ. పబ్లిసిటీ లేనటువంటి కాన్సెప్ట్ అనేది మనం ఎక్కడ ఏ బిజినెస్లోనూ చూడం. అది అవసరం కూడా. ఈవెన్ ఒక పర్సన్ కూడా ఇప్పుడు మనము గమనిస్తే చిరంజీవి గారికి పబ్లిసిటీ అవసరం లేదు, బట్ స్టిల్ ఆయన మూవీ రిలీజ్ అవుతుందంటే ప్రైర్ ఎంత పబ్లిసిటీ జరుగుతుంది. ఒక బాహుబలి రిలీజ్ చేస్తున్నారంటే ఎంత మార్కెటింగ్ జరిగింది. ఇవన్నీ కూడా ఒక వాల్ పోస్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక టీజర్ వరకు కూడాను సంబడీ షుడ్ క్రియేట్ ఇట్. ఆ క్రియేటివ్ వింగ్ వాళ్ళు ప్రొఫెషనల్సే, అది కూడా ఒక కెరియర్ ప్లాట్ఫామే. అది మనకి ఎంతమందికి మనకు ఐడియా ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక బ్యాంక్ నుంచి కొన్ని వందల బ్యాంకులు, ఒక ఆర్గనైజేషన్ నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వాటిని ప్రజెంట్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని మ్యానుఫ్యాక్చర్కి బిఫోర్ డిజైనింగ్ కావాలి, దాని యొక్క హౌ ఇట్ వర్క్స్ అనేటువంటి వీడియోస్ కావాలి, యానిమేటెడ్లో క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఆఫ్టర్ దట్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీ నీడ్ టు గెట్ ఇన్ టు పబ్లిసిటీ. సో ఆ పబ్లిసిటీ మెటీరియల్లో అది వెబ్లో పెడతామా, రోడ్డు మీద న్యూస్ పేపర్లో యాడ్ వేస్తామా, టెలివిజన్లో ఒక యాడ్ క్రియేట్ చేస్తామా అనే ఏ ఆస్పెక్ట్లో చూసినా వీ నీడ్ టు గెట్ టు బి యూజ్డ్ ఆఫ్ దిస్ మల్టీమీడియా ప్రొఫెషనల్స్ అండ్ అప్లికేషన్ పర్సన్. సో ఇవన్నింటికి మ్యాన్ పవరు మనం ఒకరోజు ఒకరి రిక్వైర్మెంట్ అయితే ఇంకొక రోజు కొన్ని హండ్రెడ్స్ ల్యాక్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మీరు కిందకు అడిగినట్లుగాను ల్యాక్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఉందా. ఈరోజు మనం ఈ ఫోటో మన ఎఫ్బీలో పెడితే, ఇన్స్టాలో పెడితే మళ్ళీ రెండోసారి మన ప్రొఫైల్లో అది రావద్దు అని అనుకుంటాం. మరి అటువంటప్పుడు ఒక కంపెనీ, ఒక ప్రోడక్ట్, ఒక సర్వీసు, ఒక పొలిటీషియన్, ఒక సెలబ్రిటీ వాళ్ళని ప్రజెంట్ చేసుకోవడంలో హౌ కీన్ అబౌట్ ప్రజెంటింగ్ విజువల్లీ దెమ్. మీరు ఆలోచించినప్పుడు ఎంతమంది ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఈ ఫీల్డ్కి పెరుగుతున్నారా, తగ్గుతున్నారా? మనం అప్లై చేసుకుంటే ఒక్కసారి ఆటోమైజ్ అయిపోయినటువంటి ఐటీ అప్లికేషను అది ఇంకొక బ్యాంక్కి వెళ్తుంది, ఇంకొక హోటల్కి వెళ్తుంది, ఇంకొక దానికి వెళ్తుంది, మినిమం కస్టమైజేషన్స్తో. బట్ వెరాజ్ ఈరోజు రాజమౌళి గారు ఒక బాహుబలి తీసిన తర్వాత మళ్ళీ ఆయన లైఫ్లో బాహుబలి తీయరు, దాని దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ రాదు, ఇంకెవరు ఆ సబ్జెక్ట్ ఈ సరౌండింగ్లో ముట్టుకోరు, కొత్తదనం. సో మళ్ళీ ప్రొఫెషనల్కి కొత్తగా కావాలి, ఇంకా పెరుగుతారు. మనం ఎప్పుడు ఒక కెరియర్ పాత్ చూసుకునేటప్పుడు మనం అనుకున్నటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది, దాని రిక్వైర్మెంట్ డే బై డే పెరుగుతున్నప్పుడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అది పెరుగుతున్నప్పుడే మన అవసరం ఆటోమేటిక్గా మ్యాండేటరీ అయిపోద్ది. మ్యాండేటరీ. నీ ఎక్స్పీరియన్స్ మొదటి రోజు 1 గంటకు ఒక డిజైన్ చేస్తావు, నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 10 minutesకి ఒక డిజైన్ ఇన్నోవేటివ్గా బయటకు వస్తుంది. దట్ ఈస్ వాట్ ద థింగ్ అమ్మా.
బేసిక్. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ మీడియా కాలేజ్ షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్. అత్యంత అధునాతన మల్టీమీడియా గ్రాఫిక్స్, కంప్యూటర్ యానిమేషన్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ టీవీ ప్రొడక్షన్ కోర్సెస్. వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉజ్వల భవిష్యత్తు. సినిమా, టీవీ, మీడియా పరిశ్రమల్లో సాంకేతిక నిపుణులుగా రాణించే అద్భుత అవకాశం మీ సొంతం. షాఫ్ట్ మీడియా కాలేజ్ 100% జాబ్ గ్యారంటీతో ఇంటర్, డిగ్రీ మరియు డిప్లొమా కోర్సులో షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్. భవిష్యత్తు భద్రం, జీవితం ఉజ్వలం.